చర్య తప్పదనేది దీంతో ఇదంతా తెలిసిందే సార్, ఇదంతా తెలిసిందే రామ్మోహన్ గారు. కానీ ఆవిడ మాట్లాడే అడిగే క్వశ్చన్లకి ఎక్కడెక్కడ ఎవరి స్థలాలు ఉన్నాయో ఎవరి కబ్జాలు ఉన్నాయని ఆవిడ మాట్లాడుతున్న మాటలకి మీ హైకమాండ్ ఒకళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి. ఆయనేమో మాధవరం కృష్ణారావు గారు కుక్క అని అన్నారంట ఒక మహిళను పట్టుకుని. ఏ రకంగా మాట్లాడతారు మహిళను కుక్క అని? మరి మాధవరం కృష్ణారావు గారిని మీరు ఏమైనా వారించారా? ఏమంటారు మీరు? ఒకటి చెప్తామండి, కవిత గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరైనా పొరపాటు చేస్తే చట్టం ఉంది, ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, టీఆర్ఎస్ అధికారంలో లేదు కాబట్టి వారి ఆధారాలు ఉంటే వాటిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం కానీ ప్రభుత్వానికి వినిపించడం కానీ చేస్తే బాగుంటుంది. అంతేగాని పత్రికల ముందుకు వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం కేవలం పబ్లిసిటీ స్టంట్ ఇదంతా. దానికి మన మీడియా మొత్తం లేని అపోహలు క్రియేట్ చేస్తూ ఉంది. కవిత గారి దగ్గర ఆధారాలు ఉంటే స్థానిక సంబంధించిన రెవెన్యూ యంత్రాంగానికి లేదా పోలీస్ యంత్రాంగానికి మీరందరూ దుకాణం అంటే సర్దుకోండి. ఇంకా దుకాణం మీ కేటీఆర్ గారు కానీ మీరందరూ సర్దుకోవాలి. నెక్స్ట్ సీఎం కవిత గారేనంట అనుకోవడంలో తప్పలేదని ఎవరైనా అనుకోవచ్చు. నాకు కూడా ఉంది, ప్రధానమంత్రి కావాలి కోరిక ఉంది. నాకు తప్ప కోరుకున్న మాత్రాన కోరికను నెరవేర్చే ప్రధానమంత్రి కాదు. కానీ మీరు ఏదైనా ఎమ్మెల్యే టికెట్ ఏమైనా ట్రై చేస్తారంటే మీ వాళ్ళకి చెప్పండి ముందు. నిజంగా మీకు కూడా ఉందా? నేను ఏమంటున్నా అంటే ప్రతి మనిషికి కోరికలు ఉండడంలో తప్పలేదు, ఏదైనా కోరుకుంటవచ్చు. కానీ మన యొక్క శక్తి మన సామర్థ్యం చూసుకొని మనం మాట్లాడితే బాగుంది. ఇక్కడ కవిత గారు ఒక మాట అన్నారు, అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఎప్పుడైతే 2014 నుంచి ఏవైతే జరిగిన అన్నీ కూడా బయట పెడతా ఖబర్దార్ బిడ్డ అన్నారు. ఎవరికి ఇచ్చినట్టు? కేసీఆర్కి ఇచ్చినట్టు ఈ వార్నింగ్ ఎలా అనుకోవాలి? మేము అదే చెప్తున్నాం. ఏం ఆధారం ఉన్నా స్థానికంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసుకోవచ్చు. కానీ ఇట్లా అబద్ధాలు మాట్లాడుతూ లేనిపోని పబ్లిసిటీ స్టాంట్ కొరకు ఇట్లా మీడియాలో ఉపయోగించుకుంటే రాబోయే రోజుల్లో మీడియా కూడా ఆలోచన చేస్తుంది. మేమనుకుంటాం మరి మీడియా ఎంతవరకు మీరు పారదర్శకంగా అభివృద్ధిలో వేచి చూస్తాం, మేము కూడా వేచి చూస్తాం పార్టీ పరంగా. చివరిగా చెప్పండి సార్, కవిత గారి ఎఫెక్ట్ ఈ యొక్క పంచాయతీ ఎన్నికల్లో మీకు ఏమైనా తగిలింది అనుకోవచ్చా? మరి నిజంగా కవిత గారు ఇన్ని మాటలు మాట్లాడుతుంటే బీఆర్ఎస్ నిజంగానే ఇన్ని దుర్మార్గాలు చేసిందని నమ్మి ఉంటారంటారా ప్రజలు? అందుకే ఈ పరిస్థితి ఉందంటారా మీకు? తెలంగాణ ప్రజలు కేసీఆర్ గురించి అందరికి తెలుసు. తెలిసిన పుస్తకం కేసీఆర్ జీవిత చరిత్ర, వారు అందించిన సంక్షేమ ఫలాలు, ఈ యొక్క 10 ఏళ్ల పరిపాలన. కాబట్టి అందరికి విషయం తెలుసు. కాబట్టి కవిత యొక్క విషయం ఎవరు కూడా పరిగణలోకి తీసుకోరు, ఆయన మాటలు పట్టించుకోరు. చివరిగా కవిత గారికి ప్రతిస్పందించారా హైకమాండ్? సందర్భోత్సవం ఖచ్చితంగా విషయాలు బయట పెడతాం. రైట్ సార్, రైట్. పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు లక్ష్మణ్ గారు, నేను ఒక విషయం కవిత మీద మాట్లాడతాను. మీ కవిత కూడా కొన్ని మీరు పదే బాబా రామ్మోహన్ ఎందుకు ఇబ్బంది పడుతుంది కానీ నేనే చెప్తాను. కవిత విషయం ఇప్పుడు ఒకటి లక్ష్మణ్ గారు, ఈ అన్నిటికీ మూలకారకుడు మనం అక్కడి నుంచి వెళ్ళి మొదలు పెట్టి తప్ప అర్థం కాదు. కవిత ఈ విధంగా ఎందుకు పెట్టేకపోతున్నది, ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నది, ఇది పంట కింద రాయి లెక్క కేసీఆర్ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళకి ఎందుకు మారిందంటే, అసలు కవితకు 2 దశలు ఉన్నాయి. 2014 ముందు దశ అంటే టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 2000 అంటే ఇప్పుడు సార్ పాపిరెడ్డి గారు కవిత గారిని మీరు ఇప్పుడు గొంగళి పురుగుతో పోలుస్తున్నారా? గొంగళి పురుగు దశ, అదే సీతాకు ఒక చిలుక దశ అని మీ మాటలే నా నోట్లో పెట్టకూడదు. నేను మాట్లాడేది మీ మాటలు నా నోట్లో పెడితే ఎట్లా? నేను మాట్లాడతాను కదా. ఒక్కటేంటంటే ఇది ఈ 2014 తర్వాత నుంచి వెళ్ళి లిక్కర్ స్కామ్ అయ్యి ఆమె జైలుకు పోయి వచ్చిన తర్వాత ఇదొక ప్రవాసం. ఈ 2 ప్రవాసాలు చూస్తే 2001 నుంచి వెళ్ళి 2014 వరకు తెలంగాణ జాగృతి పేరు మీద నేను నిజంగా చెప్తున్నా, మీకు చాలా మంది ఇక్కడ హైదరాబాద్లో బిజినెస్ పీపుల్ కానీ సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని చాలా మందిని ఈమె ఇన్ని విధాలుగా పీడించి అయితే 2014 ముందే తెలంగాణ రాష్ట్రం రాలేదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు. అప్పటి నుంచే కవిత అనే ఒక పెద్ద ఒక అది అంటే అది మన గర్భం నుంచి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఎన్ని అవలక్షణాలు కనబడ్డాయి అప్పుడే కనబడ్డాయి. కొత్తగా ఏం లేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే 2014లో అది అప్పుడే ఆ విధంగా ఆయన పార్టీ తరఫున తెలంగాణ జాగృతి టీఆర్ఎస్ ఆ విధంగా పెత్తన వేయడమే కేసీఆర్ తప్పు. రెండోది 2014 అధికారం ఇచ్చిన తర్వాత ఆయన ఎంపీ చేయడం, ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ చేయడం, ఒక ఇంటర్నల్ సర్కిల్ అంటారు, ఇన్నర్ సర్కిల్ పవర్ సర్కిల్ ఆమె ఒక ఇంపార్టెంట్ మెంబర్ గా కేసీఆర్ అలవ్ చేయడం కేసీఆర్ పెద్ద తప్పు.
ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది 3.5 కోట్ల మంది అనేక త్యాగాలు ప్రాణ త్యాగాల ఫలితంగా వచ్చిన దాన్ని కుటుంబ